మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మనం నరసింహ శతకంలోని 65వ పద్యం చూద్దాం. వేమారు నీ కథల్ వినుచునుండెడివాడు పరుల ముచ్చట మీద భ్రాంతి పడడు. అగణితంబుగా నిన్ను పొగడ నేర్చినవాడు చెడ్డ మాటలు నోట చెప్పబోడు. ఆసక్తి చేత నిన్ననుసరించెడివాడు ధనమదాందుల వెంట తగులబోడు. సంతసంబున నిన్ను స్మరణ చేసెడివాడు చెలగి నీచుల పేరు తలపబోడు. నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగా కోరి చిల్లర వేల్పులు కొలువబోడు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మిత్రులారా, దీని అర్థం చూసే ప్రయత్నం చేద్దాం. వేమారు నీ కథలు వినుచునుండెడివాడు పరుల ముచ్చట మీద భ్రాంతి పడడు. అంటే వేల సార్లు లేదా ప్రతిసారి నీ కథలు, నీ యొక్క లీలలు వినుచు ఆనందపడేవాడు ఇతరుల ముచ్చట మీద, అంటే చిల్లర ముచ్చట్ల మీద సమాజంలో జరుగుతున్న మనం సహజంగా చూడవచ్చు. అక్కర్లేని ముచ్చట రోజు ఈనాడు పేపర్, వార్తా పేపర్ చూస్తే బొచ్చడి వస్తుంటాయి. అటువంటి దౌర్భాగ్యపు విషయాల మీద వాడు శ్రద్ధ చూపడు అని. అగణితముగా నిన్ను పొగడ నేర్చిన వాడు చెడ్డ మాటలు నోర చెప్పబోడు. ఈశ్వర, ఏ నోటితోడైతే నిన్ను సతతము కొలుస్తూ ఉంటాడో ఒకడు, వాడు తన నోటిని కానీ నాలుకని కానీ తప్పుడు మాటలకు వాడడు. తప్పుడు మాటలు చెప్పడానికి కానీ, తక్కువ స్థాయి పదాలు వాడటానికి కానీ, ఏ నోటితో అయితే ఈశ్వరుణ్ణి మనం కొలుస్తామో, ఏ నోటితో అయితే ఈశ్వరుణ్ణి మనం ఆరాధిస్తామో ఆ నోటితో తప్పుడు మాటలు, చెడ్డ మాటలు పలకడానికి కూడా ఇష్టపడడు. ఆసక్తి చేత నిన్ను అనుసరించేది వాడు ధనమదాంతుల వెంట తగులబోడు. తన లోపల ఉన్న గొప్ప ఆసక్తి చేత నిన్ను ఎవరైతే తలుస్తూ ఉంటారో అటువంటి వ్యక్తి కేవలం ధనం ఉందనో లేకపోతే ఇంకేదో బలము, సంపద ఉందని మదంతో విర్రవీగేటోళ్ళ వెంట ఎప్పుడూ వెళ్ళరు. గొప్ప గొప్ప ధనం కూడా వాడిని ఆకర్షించలేదు. మనం సాధారణంగా సమాజంలో చూస్తాం. అంటే ప్రతి ఒక్కరు ఎక్కడో ఒకడ అమ్ముడు పోతారు అని చెప్తూ ఉంటారు కొన్ని సినిమాల్లో కానీ ఇంకొకడ కానీ. కానీ కొందరు ఉంటారు, వాళ్ళని ఏం చేసి కూడా కొనలేము, ఎస్పెషల్లీ డబ్బులతోటి. కారణం ఏంటి అంటే వాళ్ళ ఆసక్తి డబ్బుల యందు ఉండదు, వారి ఆసక్తి ఈశ్వరుని యందు ఉంటుంది. తర్వాత సంబున నిన్ను స్మరణ చేసేది వాడు చెలగి నీచుల పేరు తలుపబోడు. చాలా సంతోషం కొద్దీ నిన్ను నిత్యము స్మరణ చేస్తూ ఉంటారు చూడు, వాడెప్పుడు నీచుల పేర్లు. అంటే నీచులు అంటే ఈ కాలంలో మనం మన రాజకీయ నాయకులను చెప్పుకోవచ్చు. ద్రోహులు, దేశద్రోహులు సుమారు వీళ్ళలో 80% మంది ప్రజాసేవకులు అంటారు, కానీ వీళ్ళంతా దేశద్రోహులే. ఇటువంటి వాళ్ళు ఎవరిని కూడా భక్తుడు తలవాడు. తన కష్టం రాని, సుఖం రాని ఈశ్వర ప్రసాదం అని ముందుకెళ్తాడు తప్పితే తను సుఖంగా ఉన్న రోజు ఈశ్వరుని తలిచి, కష్టంగా ఉన్న రోజు ఈశ్వరుని తిట్టే ప్రయత్నాలు కూడా చేయరు. నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగా కోరి చిల్లర వేల్పులు కొలవబోడు. ఈశ్వరుణ్ణి నమ్మిన భక్తుడు ఇంకా చిన్న చిన్న స్థాయి వాళ్ళను కొలవడు, మొక్కడు. ఒకవేళ అతని యందు సత్యం నిలిచి ఉంటే తప్ప. సత్యమే కనుక నిలిచి ఉంటే ఎంత చిన్నవాడికైనా తల వంచడానికి సిద్ధపడతాడు భక్తుడు. చూద్దాం మరొకసారి. వేమారు నీ కథలు వినుచునుండెడివాడు పరుల ముచ్చట మీద భ్రాంతి పడడు. అగణితంబుగా నిన్ను పొగడ నేర్చిన వాడు చెడ్డ మాటలు నోట చెప్పబోడు. ఆసక్తి చేత నిన్ననుసరించేది వాడు ధనమదాందుల వెంట తగులబోడు. సంబున నిన్ను స్మరణ చేసేది వాడు చెలగి నీచుల పేరు తలపబోడు. నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగా కోరి చిల్లర వేల్పులు కొలువబోడు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మిత్రులారా, మరొక మంచి పద్యంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. కృష్ణం వందే జగద్గురుం.